ఐపీఎల్ 19వ సీజన్లో గుజరాత్ టైటన్స్ ఎట్టకేలకు గెలుపు పడపట్టింది. హ్యాట్రిక్ ఓటముల నుంచి తప్పించుకుంది. వరుసగా ముంబై, ఆర్సీబీ చేతుల్లో ఓడిపోయి జీటీ చెపాక్ వేదికగా జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. బౌలింగ్ లో రబడా నిప్పులు చెరగగా బ్యాటింగ్ లో లోకల్ బాయ్ సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో గుజరాత్ ఈ ఎడిషన్ లో 4వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో టైటన్స్ మళ్లీ ఫామ్ లోకి రాగా సొంత గడ్డపై చెన్నైకి పరాభవం తప్పలేదు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. గుజరాత్ పేసర్ రబడా 3 వికెట్లతో విరుచుకుపడగా సిరాజ్ కూడా తోడవడంతో పవర్ ప్లేలోనే సీఎస్కే కీలక వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది. కేవలం 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకున్నాడు. 74 పరుగులతో అజేయంగా నిలిచిన గైక్వాడ్ ఆఖరి ఓవర్లలో సిక్సర్లతో చెలరెగడంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో 158 పరుగులు పోరాట స్కోరు సాధించగలిగింది. నూట 59 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కు ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ అదిరిపోయి ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా లోకల్ బాయ్ సుదర్శన్ తన సొంత మైదానంలో చెన్నై బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు. 87 పరుగులతో చెన్నై బౌలింగ్ ను చీల్చి చెండాడిన సుదర్శన్ జట్టు విజయాన్ని దాదాపు ఖరారు చేశాడు. విజయానికి చేరువలో సుదర్శన్ అవుట్ అయినప్పటికీ జోస్ బట్లర్ 39 పరుగులతో అజేయంగా నిలిచి సిక్సర్ తో మ్యాచ్ ను ముగించాడు. 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్ భారీ విజయంతో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెత్త రికార్డును నమోదు చేస్తాడు. 13వ ఓవర్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన గైక్వాడ్ ఈ సీజన్లో స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్లో ఇంత స్లో ఇన్నింగ్స్ నమోదు కావడం ఇది రెండోసారి. 2011లో ఆర్సీబీ జట్టుపై స్లో ఇన్నింగ్స్ రికార్డు ఉంది.